Hi friends, this is Arshanet. This is good news for all aspirants. RRB రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించి ఎస్ఐ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనమాట. సో ఈ ఎస్ఐ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా అప్లై చేయాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. చూడండి, ఎస్ఐ సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆన్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అన్నమాట. ఈ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, BA ఆర్ బీకామ్ ఆర్ BSc ఆర్ బీటెక్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కెన్ అప్లై దిస్ RPF ఎస్ఐ అనమాట. ఇది వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 452 పోస్టులు అనమాట. ఇది వచ్చేసి ఓపెనింగ్ డేట్ అంటే అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ జరగడం 15/4/2024 నుంచి క్లోజింగ్ డేట్. సో గమనించండి, క్లోజింగ్ అంటే అప్లికేషన్ కంప్లీట్ అయ్యేది వచ్చేసి 14/5/2024. సో ఇది మాడిఫికేషన్ డేట్స్ వచ్చేసి 15/5/24 అంటే ఏదైనా కరెక్షన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్ వచ్చేసి 7th పే స్కేలు, లెవెల్ వచ్చేసి 6 అనమాట. ఇనిషియల్ పే అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 35,400. తర్వాత మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. ఏజ్ వచ్చేసి 1/7/2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల ఏజ్. వేకెన్సీస్ మొత్తం ఎన్ని? 452 వేకెన్సీస్ అనమాట. సో ఇది స్ట్రక్చర్. తర్వాత ఇన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఇంకా ఫైనల్ ఎగ్జామ్ రాసిండే వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. మొత్తానికి ఎనీ డిగ్రీ కంప్లీట్ అయ్యిండే వాళ్ళు ఈ జాబ్ కొరకు అప్లై చేసుకోవచ్చును. ఎలిజిబిలిటీ ఇఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్స్ will be accepted only provisionally subject in fulfilling basic eligibility criteria are required. అంటే ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిన అనమాట, ఏది డిగ్రీ క్వాలిఫికేషన్తో. తర్వాత మెడికల్ ఫిట్నెస్ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రిబ్డ్ మెడికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్. క్యాండిడేట్ హూ హ్యావ్ ఫౌండ్ మెడికలీ అన్సూటబుల్ ఫర్ ద పోస్ట్ షల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్. సో గమనించండి, 28 ఇయర్స్ ప్లస్ సడలింపు కూడా ఏజ్ రిలాక్సేషన్ అంటే ప్రతి క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ వచ్చేసి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ద షెల్ బి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT. క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అంటే ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్లో ఎగ్జామ్ ఉంటుంది, అది వచ్చేసి స్టేజ్ 1 అనమాట. తర్వాత PMT ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఈవెంట్స్ ఉంటాయి, ఇది సెకండ్ లెవెల్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఆల్సో దేర్. సో గమనించండి జాగ్రత్తగా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 1/3 మార్క్స్ ఫర్ ఎవరి రాంగ్ ఆన్సర్ అంటే 1/3కి నెగిటివ్ మార్క్స్ ఉంటుందన్నమాట. గమనించాలి ఈ విషయం, ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆఫ్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అడ్మినిస్ట్రేషన్. రివైజ్డ్ వేకెన్సీస్ టేబుల్ విల్ బి పబ్లిష్డ్ అకార్డింగ్ అంటే ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు వేకెన్సీస్ పెరుగుతాయన్నా తగ్గించాలన్నా అది RRB డిసిజన్ అనమాట. సో ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సిటిజన్ అంటే ఓన్లీ ఇండియన్స్. తర్వాత ఏజ్ లిమిట్ ఇంకొకసారి చూడండి, 20 నుంచి 25 సంవత్సరాలు, తర్వాత 20 నుంచి 28 సంవత్సరాలు.
తర్వాత నార్మల్ కోర్సు, తర్వాత ఏజ్ అప్లికేబుల్ 28 ఇయర్స్. సో రిలాక్సేషన్ ఒకసారి చూడండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ 3 ఇయర్స్, తర్వాత డిజేబిలిటీ వారికి 10 ఇయర్స్ అనమాట. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. తర్వాత అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2/7/1996 నుంచి డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2/7/1993 నుంచి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2/7/1991 సంవత్సరం నుంచి ఎలిజిబుల్ అనమాట. 1/7/2004 లోపల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ద లాస్ట్ డేట్ వచ్చేసి 14/5/2024 సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఒకసారి చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ 500 అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250. తర్వాత ఆల్ ఫీమేల్ అంటే అమ్మాయిలకి మాత్రం 250 రూపాయలు. ఇది ఫీజు పేమెంట్. ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్ట్రక్చర్, హౌ టు అప్లై, తర్వాత ఏజ్, తర్వాత క్వాలిఫికేషన్, హైట్. సార్ ఫిజికల్ మెజర్మెంట్స్ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ మేల్ వచ్చేసి 6 minutes 30 seconds 1600 meters ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్ 12 feet, హై జంప్ వచ్చేసి 3 feet 9 inches. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ అంటే అమ్మాయిలు ఓన్లీ 800 meters. తర్వాత లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet అనమాట. హైట్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మేల్ అయితే 165, ఫీమేల్ అయితే 157. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 160 మేల్స్, ఫీమేల్ వచ్చేసి 152. అదర్ కేటగిరీ వచ్చేసి 163, 155. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నెగిటివ్ నో మార్క్స్ ఆల్ అలౌడ్. అంటే నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు, అంటే ఓన్లీ పిఎంటీకి అనమాట, ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్లో. సో ఇది స్ట్రక్చర్. ఇది వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది, యాజ్ పర్ ఏ స్టేట్ సంబంధించిన స్టేట్ లోకల్ లాంగ్వేజ్. సో మాడిఫికేషన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. మాడిఫికేషన్ ఫీజు వచ్చేసి 250 పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ హౌ టు అప్లై ఇన్ ఆర్ఆర్బి. వన్స్ ఫస్ట్ యూ విల్ గో టు అప్లై అండ్ క్రియేట్ న్యూ అకౌంట్. తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అప్లై చేసుకున్న తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకొని తర్వాత ఆల్రెడీ an account, phone number, password and login your application. Fill the total application and submit. This is structure how to apply in this railway అంటే రైల్వే పోలీస్ ప్రొడక్షన్ SI పోస్ట్ సంబంధించి స్ట్రక్చర్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.